అని ఒక 7-8 సార్లు ఫోన్ చేసి నిజంగానే సడన్ గా నేను బయలుదేరుతున్నానమ్మా సాయంత్రం ఫ్లైట్ కన్నారు. ఆశ్చర్యం వేసింది. ఆయన ఎవరు, నేనెవరు? ఆయన బాంబే, కానీ ఆయన పుట్టింది పెరిగిందంతా ఒంగోలు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య బిడ్డలు కూడా మన వీడియోలో ఉండే బాబు ఆయన కొడుకు అందరూ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు. అందులో మా వెల్విషర్ లక్ష్మణ్ గారని బెంగళూరు, ఆయన కాలేజెస్ ఉన్నాయి. ఆయనకు ఈ సాహిత్యాలు తెలుగు భాష మీద పట్టు. కనీసం సంవత్సరానికి 5-6 ఫంక్షన్లు అందరికీ సన్మానాలు చేసే సంస్కారం, అభిమానం ఉంది తెలుగు మీద. ఆయన కూడా వచ్చారు. అదే సమయంకి ఆయన వచ్చారు. ఆ నల్ల చొక్కా వేసుకున్న ఆయనే. నాకు 5-6 సార్లు కూడా ఆయన సన్మానం చేశారు. చాలా పెద్ద కాలేజ్ అయింది. ఆ ఇద్దరు కలియక నేను నమ్మరు, ఆశ్చర్యంగా జరిగింది. ఏ ఒక్క ఆలోచన లేకుండా జరగడం అంటే అది ఆశ్చర్యం కాదా? రెండోది, సడన్ గా వచ్చేటప్పటికి నేనేమీ చేయలేకపోయినా వచ్చారు, కూర్చున్నాము. ఆ ఆడి చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత తెలుగు భాష గురించి మాట్లాడాడు. ఇదేంటి ఈయన తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు ఏంటండి నేను అడిగా. అంటే నాకు అర్థం కాక ఏంటండి నేను అడిగితే, ఇప్పుడున్న ఆర్టిస్టులే కాదు మామూలు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అది ఒక చిన్న చూపుగా చూసేసి స్టైల్ గానో లేకపోతే వాళ్ళ గురించి గొప్పగా అనుకోవాలనో, అది కూడా కరెక్ట్ అయిన ఇంగ్లీష్ కాదు, ఏదేదో మాట్లాడుతున్నారు. దాని గురించి ఆయన ఆర్టిస్టులు స్టేజ్ మీద ఇప్పుడు మన భాష కాకుండా ఇంగ్లీష్ ని ఎలా మాట్లాడుతున్నారో ఎంత బాగా చెప్పి చూపించారో చూడండి. బాగా ఆలోచించండి. మన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఇప్పుడు మేమంతా ఏమవ్వాలి? మాకు ఇంగ్లీష్ రాదు. రెండోది, ప్రోగ్రామ్ తెలుగు, సినిమాలు తెలుగు, మనం ఉన్న దేశం తెలుగు, మన సంస్కృతి తెలుగు, మన బ్యాక్గ్రౌండ్, మన వంశం తెలుగు. ఇన్ని తెలుగును వదిలేసి ఆ ఒక్క భాషని ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఎన్నోసార్లు చెప్పా, అందరికీ తెలిసిన విషయమే. ప్రతి భాష మనకు అవసరమే. మనం ఏ ఊరికి ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఏ ఉద్యోగానికి లేకపోతే ఏ విహారానికి, ఒక పిక్నిక్ వెళతాము, పిక్నిక్ అన్నది కూడా తెలుగు, విహారానికి వెళతాము మనకు తెలీదు. అప్పుడు అన్ని భాషలు తెలుసుకోవడం తప్పే కాదు, కానీ మూలం మంది కదా. ఎక్కడ తిరిగి ఏం మాట్లాడినా వచ్చేది మన ఇంటి లోపలికి. మన ఇంటి లోపల అన్నిటికంటే ముఖ్యమైంది మన పెద్దలు, మన తల్లిదండ్రులు, అన్నలు, వదిళ్ళు, అక్కలు, అందరికీ తెలుగే వచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇంగ్లీష్ ఏం మాట్లాడతాం? అది ఎందుకని అలా మాట్లాడుతున్నారు అనేది నేను లోపల చాలా కాలం నుంచి బాధపడుతున్నా. చెప్పడానికి నాకు ఎందుకు అనిపించలే, ఎందుకులే అనుకున్నా. కరెక్ట్ గా చూడండి, భగవంతుడు ఈయన ఒక హిందీ నటుడు, పాపులర్ నటుడు. ఆయన అంత గొప్ప మనసుతో నన్నెందుకు చూడాలనుకున్నాడు? నా వాళ్ళందరూ అనుకోలే, సంబంధమే లేదు. అదే భగవంతుడు నిర్ణయం అంటారు. నేను నమ్ముతాను అనేది అదేనండి. ఎక్కడ ఆయన, ఎక్కడ నేను ఇక్కడికి వచ్చి తెలుగు గురించి ఎత్తడం ఏంటి? ఎత్తిన తర్వాత మా లక్ష్మణ్ గారికి ఆల్రెడీ ఇష్టం. నాతో తీయాలనుకోవడానికి ఒక 2 బ్యానర్ రెడీ చేసి పెట్టుకున్నాడు నాతో తీయాలని. అది కరెక్ట్ గా ఈయన రావడం, అది 2 లింక్ అవ్వడం, ఆయన చేతికి ఒకటిచ్చి మాట్లాడడం అంటే, ఆయన మన ఆర్టిస్టులు స్టేజ్ మీద తెలుగే రానట్టు ఎలా మాట్లాడతారు అనేది ఆయన యాక్ట్ చేసి చూపించినప్పుడు నాకు అర్థం కాల. ఇంత బాగా నేను చెప్పలేకపోయానే అనుకున్నా. మళ్ళీ వెంటనే నా చేతికి ఒకటి ఇచ్చారు. మన తెలుగు గురించి మనమే అడుక్కోవాలా అన్నది నేను చెప్పాను. నిజమే కదండి. ఎందువల్ల ఇలా అవుతోందనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క సంపాదన తప్ప దేనికైనా ఈ సంస్కారం మనం పనికొస్తుందా? మన ఇంట్లో కానీ ఆప్యాయత కానీ దేనికి లేదు. ఎందుకండి ఒకటి చిన్న చెప్తా. మా చిన్నప్పుడు కూలీ పని చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్నారు. చేతుల రిక్షా లాగిన వాళ్ళు, సైకిల్ రిక్షా వాళ్ళు, పొలంలో పని చేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు అందరూ కూడా
ఆ సంపాదనతో ఎంతో తృప్తిగా తిని హాయిగా ఉండడం కొన్ని సంవత్సరాలు నేను చూసా. కానీ ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించినా ఒక్కొక్క బిల్డింగ్ 4,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుకున్నా వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉన్నారు? వాళ్ళు ముఖం చూడండి, ఎప్పుడూ టెన్షనే, ఎప్పుడూ ఒకరికొకరు తిట్టుకోవడమే, ఎప్పుడు బాధ. దానికి కారణం ఏంటంటే మంది వదిలి ఇంకొకటి పట్టుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, సమస్య. ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది మూల కారణము ఎవ్వరూ చెప్పలేము. ఒకటే మాట మళ్ళీ నేను చెప్తా, కలికాలం వచ్చేసింది, ఎవరు మార్చడానికి ప్రయత్నించకూడదు. అందువల్లే నేను ఎక్కువ లేట్గా పెట్టడానికి కారణం. ఉద్యోగానికి యూజ్ చేసుకోండి, ఉద్యోగానికి డెవలప్ అన్నారు. డెవలప్ వల్ల ఏమైంది? ప్రశాంతత పోయింది, అందరూ తృప్తిగా ఉన్నది పోయింది, ఉన్న దాంట్లో చాలు అనుకొచ్చి కలిసి ఉన్న కుటుంబాలు విడిపోయింది. ఇది డెవలప్ ఎట్లా అవుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. దీని పరిణామాలు కూడా చూస్తున్నారు కదా. అందుకనే చెప్పా, ఏ భాష తప్పు కాదు, ఏదీ లేదు. కానీ రాను ఇంకేమవుతారు? రాసిన బోర్డులు కూడా తెలుగు తీసేయండి అని వస్తారు. ఎట్లా తీస్తారండి? వాళ్ళు పనిచేస్తే అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుందండి? అందువల్ల ఒక్కసారి మీరు కూడా మాట్లాడండి, గొంతెత్తండి. అప్పుడప్పుడు అనవసరమైన వీడియోలు చూస్తూ అనవసరమైన అది ఏదో రీల్స్ షార్ట్ పెట్టేటప్పుడు దీని గురించి కూడా మన వాళ్ళు మాట్లాడండి. మన బాధ్యత అది. మాట్లాడడానికే సిగ్గుపడే స్థితికి దిగజారిపోయటం కరెక్ట్ కాదండి. ఎందుకో చెప్పాలి అనిపించింది. ఈ సర్ప్రైజ్ మాత్రం ఎక్కడో ఉన్నాయనంత అభిమానం వచ్చి నన్ను అభిమానించి ఏదో నేను కూడా ఏమి చేయలే. మన ఊర్లాగా ఒక ఉప్మాను దోశ చేసి పెట్టా. దాన్ని అంత ఇష్టంగా తిని ఆయనకు సన్మానం కూడా మా లక్ష్మణ్ గారి చేతిలో చేయించి పంపించేంత ఒక సందర్భం భగవంతుడే ఇచ్చాడు. అనుకోకుండా జరిగిన దానికి దీనికి చాలా గర్వపడాలో సంతోషపడాలో మీరు ఆలోచించండి. చాలా సంతోషం అండి నా వీడియో చూస్తున్నందుకు.